హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో కోకోనట్ హల్వా ఎలా చేయాలో చూపిస్తానండి. కొబ్బరితో మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే రెసిపీస్ కాకుండా ఇలా కొబ్బరితో హల్వా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనికోసం నేను రెండు ఇంగ్రీడియంట్స్ వాడుతున్నానండి. ఫస్ట్ అయితే కొబ్బరిని నేనైతే ఒక కొబ్బరికాయ తీసుకొని బాగా ఇలా తురుముకున్నానండి. ఈ కొబ్బరికాయని ఇలా బాగా తురుముకొని మనం ఎంత ఉందో మనం ఇలా కొలతల ప్రకారం తీసుకోవాలండి. ఒక కప్పు కొబ్బరి తురుముకి హాఫ్ కప్పు బెల్లం పౌడర్ని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత బెల్లంని పౌడర్ని వేసేసి ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఇలా మిక్స్ చేసుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. మాడిపోతే టేస్ట్ అనేది వేరియేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇలా బాగా కలుపుకొని తగినన్ని వాటర్ వేసుకొని, అంటే కొద్దిగా ఒక చిన్న గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కోకోనట్ తురుము ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలండి. లంప్స్ లేకుండా దీన్ని మిక్స్ చేస్తూనే ఉండాలి. మీరు ఇది కలపకపోతే గడ్డగడ్డగా అయిపోతుంది కాబట్టి దీన్ని ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్. మొత్తం దీన్ని ఇలా బాగా కలిపేసుకొని మధ్యలో కావాలంటే మీరు మళ్ళీ ఇంకొక స్పూను నెయ్యి వేసుకుంటే ఆరోమా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో మనము యాలక్కి పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఫ్లేవర్ అనేది యాలక్కి ఫ్లేవర్ ఎవరికైతే నచ్చకపోతే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, లేదంటే మీరు యాలక్కి పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా జీడిపప్పును కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన కోకోనట్ హల్వా రెడీ అయిపోతుంది. ఇది ఒక 5 మినిట్స్, మీరు 5 to 10 మినిట్స్ ఇలా ఫ్రై చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఫ్రై చేయాలి. మీడియం కానీ హై కానీ పెడితే మాడిపోతుంది ఫ్రెండ్స్. మాడిపోతే టేస్ట్ అనేది కొంచెం కూడా బాగోదు. సో ఇలా మనము మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. మొత్తం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని హాట్గా సర్వ్ చేసుకుంటే మన కోకోనట్ హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.